కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు కదా, ఒక అంటే జర్నలిస్టుల వైపు కూడా వచ్చిందంటారా ఇప్పుడు అరెస్టుల పర్వం? అలా అరెస్ట్ చేయాలండి. కొమ్మినేని గారు ఏమన్నారు పాపం, ఆయన వేరే విశ్లేషకుడు మాట్లాడుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వచ్చినటువంటి ఆర్టికల్ గురించి వాళ్ళు ప్రస్తావించారు. ఆ ఆర్టికల్ ఏం రాసిరంటే అమరావతి చుట్టుపక్కల ఈ సెక్స్ వర్కర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు, దాన్ని కంట్రోల్ చేయాలి, దాని కొరకు చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి అని ఆయన ఒక విశ్లేషణ చెప్పిండు. దానికి వీళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. అలాంటి అరెస్టులు ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు అమరావతి ఇప్పుడు సింగపూర్ సిటీ లెక్క, లేకపోతే వాషింగ్టన్ సిటీ లెక్క, లండన్ లెక్క వెలిగిపోతుంది. కాబట్టి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే లోపలేయాలి, ఎరగొట్టాలి. అంటే ఏంటి అంటారు, ఇంతవరకు రాజకీయ నాయకుల వరకు ఉండేది, ఇప్పుడు జర్నలిస్టులు ఇలాగా సోషల్ మీడియా యాక్టివిస్టుల కూడా మీద కూడా పడుతున్నారంటారు. సింగపూర్ లాంటి ఒక సిటీ, లేకపోతే ఒక లండన్ లాంటి సిటీ, లేకపోతే వాషింగ్టన్ లాంటి సిటీ, దాన్ని అంత వెలిగిపోతుంటే మీరు ఇలాంటి యొక్క యాక్టివిటీస్ గురించి మాట్లాడడం 100% తప్పు. కాబట్టి అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేయాలి, రాజకీయ నాయకులైనా అరెస్ట్ చేయాలి, రేపు నిన్ను నన్ను కూడా అరెస్ట్ చేసి లోపలేయాలి. మీరు అట్లా అంటే మిమ్మల్ని కూడా లోపలేస్తారు, మీరు అట్లా అనొద్దు. అంటే సీరియస్ విషయం ఏంటంటే ఎంతైనా ఆర్టికల్లో వచ్చింది అక్కడ సెకండ్ స్థానంలో ఉందని. ఇప్పుడు దాని తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేసిన లోకల్ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏదైనా క్యాపిటల్ లేకపోతే ఏదైనా స్టేట్ ఉందంటే ఆంధ్రప్రదేశ్. అది సబ్జెక్ట్. లేకపోతే మనం గూగుల్ చేసుకో, మనం అరెస్ట్ చేసింది ఒకడో, కేసు పెట్టింది ఒకడో, దాన్ని కంట్రోల్ చేయకుండా దాని గురించి మాట్లాడితే అరెస్ట్ చేయడం ఏదైతుందో సిగ్గుచేటు. మన దగ్గర లాఠీ ఉన్నది, లేకపోతే అధికారం ఉన్నది, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే జనాలు నెక్స్ట్ ఆ అధికారం నీకు ఇయ్యరు, ఆ లాఠీ ఇయ్యరు, పక్కోనికి ఇస్తారు. పక్కోనికి ఇచ్చినప్పుడు నువ్వు బాధితులు అవుతావు. ఇలాంటి కల్చర్ ఈ సంఖ్య పెరగడానికి కారణం కేవలం చంద్రబాబు గారు 1 year పాలన కాదు కదా, ఇంకా అంతకు ముందు జగన్ గారు కూడా చేశారు కదా. మరి జగన్ గారి గురించి చెప్పట్లే, చంద్రబాబు గురించి చెప్పట్లే. ఏదైతే ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది పెరిగిపోతున్నాయి, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇల్లీగల్ యాక్టివిటీ అంటే అది పోషణ కోసం కదా చేసుకుంటారు, వృత్తిలోకి ఎవరు కావాలని దగ్గర కదా. రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు. జగన్ హయాం అన్నారు, చంద్రబాబు హయాం అన్నారు, ఆ వృత్తి కోసం అంటారు. అంటే మీరు ఇండైరెక్ట్ గా లీగలైజ్ చేయాలంటే నాయకులు విఫలం అవడం కాదా? అంటే వీళ్ళు స్త్రీలు కడుపు వృత్తిలోకి దిగుతున్నారు అంటే అది నాయకులు విఫలం. అంటే మన భారతదేశ సాంప్రదాయం, మన సాంప్రదాయం ప్రకారం, మన చట్టాల ప్రకారం ఈ ప్రాస్టిట్యూషన్ అనేది మన దగ్గర అలో లేదు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఆ వేశ్య వృత్తిలోకి వాళ్ళు పోవడానికి కారణాలు ఏదైతే ఉన్నాయో, మూలాలు ఏదైతే ఉన్నాయో, దాని మీద కూడా మనం సమీక్ష చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వాళ్ళు ఎందుకు పోతున్నారు, వాళ్ళ ఆర్థిక వనరులను ఇంప్రూవ్మెంట్ చేయాలి, లేకపోతే వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి. అలాంటి వాటిని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్ మీద ఉన్నది, చంద్రబాబు నాయుడు మీద ఉంది, ఒక యాజ్ ఏ సిటిజన్ గా నీ మీద, నా మీద కూడా ఉన్నది. అంటే ఇలాంటి వృత్తిలోకి అది అలౌ లేదు అని చెప్పి, అది చట్టబద్ధం కాదని తెలిసినా కూడా దిగుతున్నారంటే వాళ్ళు ఎంత అసహాయ స్థితిలో ఇటువంటి పనులు చేస్తున్నారు అనుకోవచ్చు. మరి దానికి రాజకీయ నాయకులు ఆ పరిష్కార మార్గాలు ఎత్తుక్కోకుండా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరెస్టులు చేసుకోవడం. అంటే ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్ ఇండియాలో. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఆ ప్రాస్టిట్యూషన్ కి దిగడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరైతే రూలింగ్లు ఉంటారో వాళ్ళ మీద ఉంటుంది. ఒకవేళ ఒక మానవులుగా, లేకపోతే ఒక పౌరులుగా ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఆ బాధ్యత అనేది ఉన్నది. అంటే అపోజిషన్ మీద కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ కక్షతో చేసిందా ఉందా, లేకపోతే ఏదో మామూలుగానే? అంటే ఇది వాషింగ్టన్ సిటీ, లండన్ సిటీ వెలిగిపోతుంది. ఈ వెలిగిపోయే సిటీ గురించి మీరు ఇంత నెగిటివ్ గా మాట్లాడితే అరెస్ట్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి మొత్తం అయిపోయింది, అన్ని శంకుస్థాపన అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, బిల్డింగ్లు వెలిగిపోతుంది. సో ఇట్లా తప్పుడు మాట్లాడితే దాని ఇంపాక్ట్ దాని డెవలప్మెంట్ మీద పడుతుంది. కాబట్టి అరెస్ట్ చేయాలి, తప్పేం లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకు అరెస్ట్ కక్షతో చేశారా ఏంటి చెప్పండి అసలు. సిల్లీ కేసు అండి, సిల్లీ 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 సిగ్గుతో తలదించుకోవాలి. ఆడు కేసు పెట్టినోడు ఆడు ఎవడు ఆర్టికల్ రాస్తే ఆర్టికల్ గురించి మాట్లాడితే అది జరిగే ఆడున్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడితే అరెస్టులు ఏంటండి. ఆడు చేప్రోలు కిరణ్ అనేటోడు ఒక వైఎస్ భారతి మీద ఒక అవినాష్ రెడ్డి అని ఒక నీచమైన, అది మాట్లాడితే బాగోదు, గతంలో వంశీ మాట్లాడిండు, వంశీని దానికి అనుభవించిండు. ఆయన మాట్లాడడం కూడా అప్పుడు ఎంత విపరీతంగా అంటే ఒక మీడియా పోర్ట్రేట్ చేయడం ఘోరమే చేసింది. నిజమే, చెయ్యాలి.
మరి ఇప్పుడు కూడా ఒక సాటి మహిళే కదా, ఆమె మీద చేసినటువంటి కామెంట్స్ మీద మీ మీడియా ఎందుకు మాట్లాడదు? మీ ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడదు? మీ ఎల్లో నాయకులు ఎందుకు మాట్లాడరు? గతంలో చూసినండి వంశీ మాట్లాడిన తర్వాత ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా, తెలంగాణోడు వచ్చినా, లేకపోతే అమెరికాడు వచ్చినా, లేకపోతే సినిమాడు వచ్చినా, మీరు ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తారా, ఖండించరా? పాప ఆ జూనియర్ ఎన్టీఆర్ ఖండించిన తర్వాత కూడా ఖండన కూడా సరిగా బాగాలేదు అని దాని మీద ప్రెస్ మీట్లు, ఈ చేబ్రోల్ కిరణ్ మీద వాడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే మరి వాడి మీద యాక్షన్ తీసుకోవట్లే, మీరు ఎందుకు పోర్ట్రేట్ చేయట్లే? గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయండి. ఏం మాట్లాడిండో, వాలంటీర్లని ఎవరు ఒంటరి మహిళలు కనపడతారో ఎవరు లేని సమయంలో తీసుకుపోయి అగాత్యాలకు పాల్పడుతున్నారని 5 లక్షల మంది వాలంటీర్లని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడిండు. మరి ఆ వ్యాఖ్యల మీద కేసులు పెడతారో? ఇప్పుడు రీఓపెన్ చేసి కేసులు పెట్టండి. అంటే మరి జగన్ గారి తరపు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఇవాళ మీరు చేశారు, రేపు మేము చేస్తాం అంటున్నారు. ఇంక ఇదే కొనసాగుతుంది అనుకో. అంతే, ఆడ ఏం చేయలేరు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేరు. వీళ్ళు అమరావతి కట్టలేరు, అమరావతి కట్టలేరు, దాని మీద డెవలప్మెంట్ చేయలేరు. ఇలా దాని మీద ఫోకస్ లేదు. ఉన్న రోజులు వీళ్ళని బెదిరిద్దాం, వాడిని బెదిరిద్దాం, వీడిని బెదిరిద్దాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వీని మీద కేసులు పెడతాం తప్పితే వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారు. గతంలో అన్నాడు పవన్ కళ్యాణ్, వాలంటీర్ల వల్ల 32,000 మంది యువతులు కిడ్నాప్ అయ్యారు, వీళ్ళని వేషవృత్తులకు దింపిరు అన్నారు. మరి మరి ఒక ముగ్గురిని కూడా పట్టుకురాలేదా ఈ గొప్ప నాయకుడు? ఈ సనాతన ధర్మిష్ఠు ఒక్కరిని కూడా పట్టుకురాలేదు, ఎడిపోయిండు. అంటే ఎల్లో మీడియా న్యూస్ లీడర్స్ కూడా యాంకర్లను కూడా వచ్చేసారి జగన్ ప్రభుత్వం వస్తే తప్పు జగన్ చేసిన తప్పే, చంద్రబాబు చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పే. అది కాదు మన కంటెంట్. ఆడ కంటెంట్ వాళ్ళు ఏం మాట్లాడేది దాని మీద విచారణ జరుపు. ఇప్పుడు అక్కడ సెక్స్ వర్కర్ లేరని చెప్పండి, చెప్పమనండి. సోషల్ వర్కర్లు పనిచేయట్లేరు, అంటే స్వచ్ఛంద సంస్థలు పనిచేయట్లేవు అని చెప్పండి. అది గూగుల్ చేస్తే కూడా వస్తుందండి. లోకల్ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏపీ అని వస్తుంది. కొట్టుకోండి, మీరు గూగుల్లో కొట్టుకోండి. ఏపీ నుంచి ముంబైకి ఎక్కువ సప్లై అవుతున్నారట సోషల్ వర్కర్లు, ఆ ముంబైకి పోయి. అంటే దాన్ని మీరు రూమ్ ఆపుకోవడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాడు ఆర్టికల్ రాసిండు క్లియర్గా, మరి దాని గురించి మాట్లాడారు. ఓకే, థ్యాంక్ యూ.